హనుమంతుడి ఆగ్రహాన్ని కనిపెట్టిన శ్రీరాముడు, హనుమ ఆగ్రహించకు, ఈ క్షేత్రం నీ నామంతోనే కేసరిగిరిగా ప్రసిద్ధి పొందుతుంది అని వరమిచ్చి శాంతపరిచారట. శ్రీరాముడి వరంతో సంతసించిన హనుమంతుడు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తున్నాడు. అందుకే భక్తులు ముందుగా శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ 25 అడుగుల హనుమత్మూర్తి సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది. श्रीआञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे बालगात्रं भजेऽहं पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजं वटञ्चं प्रभातंबु सायंत्रमी नाम संकीर्तनल చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయను హించి నీ మూర్తిని గాంచి నీ సుందరం పెంచి నీ దాసదాసుండనై రామ భక్తుండనై నిన్నునే కొల్చెదన్ని కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నా మురాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెంచనేనంత వాడంతయాశాలివై చూచితే దాతవై బ్రోచితే దగ్గరం పిలిచితే తొల్లి సుగ్రీవునకు మంత్రివై స్వామి కార్యంబునందుండి శ్రీరామ సౌమిత్రులం చూచి వారిని విచారించి సర్వేషు పూజించి యవ్వానుజుం పంటు గావించి యవ్వాలిని చంపి కాకుత్సతిలకుందయా దృష్టి వీక్షించి. కీసరగుట్ట క్షేత్రంలో ప్రత్యేకత, క్షేత్రంలో ముందుగా ఆంజనేయ స్వామిని దర్శించి ఆ తరువాత ప్రధాన ఆలయాన్ని సందర్శించడం. స్థల పురాణం ప్రకారం శ్రీరాముడు రావణవధానంతరం అయోధ్యకు తిరిగి వెడుతూ ఈ ప్రాంతాన్ని సందర్శిస్తాడు. ఇక్కడి ప్రకృతి రమణీయతకు ముగ్ధుడై కొంతకాలం నివాసం ఉన్నప్పుడు బ్రహ్మహత్యాపాతక నివారణార్థం ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని తలుస్తాడు. కాశీ నుండి ఒక శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుణ్ణి ఆజ్ఞాపిస్తాడు. హనుమంతుడు కాశీలో లక్షలాది శివలింగాలలో ఏ లింగాన్ని తీసుకురావాలో తోచక 101 శివలింగాలను తీసుకువస్తాడు. అయితే శివలింగ ప్రతిష్టాపనకు మహర్షులు నిర్ణయించిన ముహూర్తానికి హనుమంతుడు రాలేకపోతాడు. ముహూర్త సమయం దాటిపోతున్నందుకు శ్రీరాముడు పరమశివుణ్ణి ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై శివలింగ రూపం ధరిస్తాడు. సీతారాములు శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు. శ్రీరాముడిచే ప్రతిష్ఠింపబడినందుకు స్వామి శ్రీ రామలింగేశ్వర స్వామిగా ప్రసిద్ధిగాంచాడు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోకరక్షకం కళాధరావతంసకం.